ఏం చేసినా ఇష్టంగా చేయాలి, ఇష్టపడితేనే చేయాలి, ఇష్టపడిందే చేయాలి. రానా దగ్గుబాటి ఫాలో అవుతున్న సింపుల్ ఫార్ములా ఇదే. అందుకే ఆయన ఇండస్ట్రీలో హీరోగానే ఫిక్స్ అయిపోలేదు. విలన్ గా నటిస్తున్నారు, ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు, కొలాబరేషన్లకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అన్నింటికి మించి హోస్ట్ గా ది బెస్ట్ అనిపించుకుంటున్నారు. అది విషయం. ఇట్స్ కాంప్లికేటెడ్ అంటూ వీడియోలో రానా దగ్గుబాటి అండ్ సిద్ధు జొన్నలగడ్డ చెప్పిన సీన్ని కాస్త డీప్గా గమనించిన వారికి వాళ్ళు మాట్లాడుకున్న మాటలు ఏ సినిమా గురించో ఇట్టే అర్థమైపోయి ఉంటాయి. ఏంటి చిన్న హింట్ కావాలంటారా? అయితే ఓసారి ఈ వీడియో మీద లుక్కేసేయండి. ఎస్, అప్పుడెప్పుడో 4 ఏళ్ల క్రితం పాండమిక్ టైంలో రిలీజ్ అయింది మూవీ. అది కూడా ఓటీటీలో. పేరు కృష్ణ అండ్ హిజ్ లీలా. ఇప్పుడు ఈ సినిమానే థియేటర్లలోకి తీసుకురావాలని ఫిక్స్ అయిపోయారు రానా అండ్ సిద్ధు. ప్రమోషన్లలోనూ స్పీడ్ పెంచాలన్నది ఒకరికొకరు ఇచ్చుకున్న మాట. ఆల్రెడీ టిల్లు 2 పార్టులతోనూ మంచి క్రేజ్ మీదున్నారు సిద్ధు. ఇటు సంక్రాంతికి డాకు మహారాజ్తో సూపర్ సక్సెస్ లో ఉన్నారు శ్రద్ధా శ్రీనాథ్. ఓవైపు ఓటీటీలో షోలు చేస్తూ ది బెస్ట్ పొజిషన్ ని ఎంజాయ్ చేస్తున్నారు రానా దగ్గుపాటి. అందులోనూ కృష్ణ అండ్ హిజ్ లీలాలో ఉన్నది ఎప్పుడైనా జనాలను ఆకట్టుకునే టిల్లు కైండ్ ఆఫ్ యూత్ఫుల్ కంటెంట్. అందుకే బిజినెస్ పరంగా బీభత్సంగా వర్కౌట్ అవుతుందన్నది రానా ప్లాన్. ఇప్పటిదాకా అదర్ లాంగ్వేజ్ మేకర్స్ తో కొలాబరేట్ అయ్యి టాలీవుడ్ లో ప్రమోషన్లు ప్లాన్ చేసి పక్కా బిజినెస్ మ్యాన్ అనే పేరు తెచ్చుకున్నారు రానా. మరి ఆల్రెడీ ఓటీటీల్లో అందుబాటులో ఉన్న సిద్ధు మూవీని థియేటర్లలో రిలీజ్ చేసి బిజినెస్ చేయడానికి ఎలాంటి ప్లానింగ్ చేస్తున్నారు? ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు కొల్లగొడితే వెంటనే ఈ కాంబోలో నెక్స్ట్ మూవీ గ్యారంటీనా? లెట్స్ వెయిట్ అండ్ సీ.